హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి జూన్ 17థ్ రోజు మార్నింగ్ రొటీన్ అలా అంతా అయితే షూట్ చేశాననమాట. మార్నింగ్ లేవగానే బయటకొచ్చి చూస్తే చాలా బాగుంది. వ్యూ అయితే మాత్రం ముప్పట్టినట్టు అలా ఉందనమాట. ఇప్పుడు ఎండలేస్తున్నాయి. ఒక పక్క వానలు కూడా పడుతూ ఉన్నాయి కదా! మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే వంటగదిలోకొచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేస్తాననమాట కుక్కర్‌లో అయితే. ఇప్పుడు ఇంకైతే కూరకు కావాల్సినయితే కట్ చేస్తాను. రైస్ కుక్కర్ పెట్టేసుకున్నాక ఈరోజైతే ములక్కాయ అయితే వండుతున్నాను. అది కూడా పాలైతే ఏసి వండుతున్నాననమాట. ఇలా అయితే మా హస్బెండ్‌కి, పిల్లలకి అందరికి ఇష్టమనమాట. ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ములక్కాయలు కట్ చేసుకున్నాక ఆనియన్స్ కూడా బాగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఆనియన్స్ కూడా కట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు కూరైతే తాలింపు వేయడానికి స్టవ్ అంటించేసుకొని గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ అయితే వేడైపోయిన తర్వాత పోపు దినుసులైతే ఫ్రై అయిపోయినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే ములక్కాయ ముక్కలైతే వేసుకున్నాను. పచ్చిమిర్చి అలా అయితే వేయననమాట. పిల్లలు తినేది కదా! కుక్కర్ అయితే ఒక పక్క విజిల్స్ వచ్చేసింది. కట్టేసాననమాట. ఇంక మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలి. పిల్లలిద్దరికైతే బైలోపు బ్యాగ్స్ అయితే పెట్టేస్తున్నాననమాట. బుక్స్ కొన్నాము. ఫుల్‌గా అట్టలు వేసేసి వాటిల పైన స్టిక్కర్స్ రాసి వాళ్ళ డ్యాడీ అయితే నేమ్స్ అవి కూడా రాసారనమాట. పిల్లలిద్దరి బుక్స్ అయితే పంపించేస్తున్నాను ఈరోజు. ఇంకా ఇద్దరికి బ్యాగ్స్ అయితే పెట్టేసాను. ఈలోపైతే మా చిన్నాయన లేచాడు. డుగ్గు ఈరోజు ఫస్ట్ డే అనమాట మా చిన్నాయనకి స్కూల్‌కి వెళ్ళేది. వెళ్ళాలంటే ఆ! అంటున్నాడు. కానీ ఎలా ఉండిద్దో తెలీదనమాట ఈ డే అయితే. ఇంక పిల్లలిద్దరికి ఫస్ట్ బ్రష్ అయితే చేయిచ్చేసాను. ఆ తర్వాత పిల్లలిద్దరైతే స్నానం చేసి రెడీ అయిపోయారు. పాపకైతే ఆల్రెడీ యూనిఫార్మ్ వేసుకొని ఎళ్ళిద్ది. తనకి అలవాటే కదా స్కూల్‌కి. చిన్నాయనకైతే ఇంకా తీసుకోవాలి. స్టిచ్ అయితే చేపిచ్చాలి. స్నానం చేయించాక పిల్లల కోసమయితే పెసరట్టయితే వేశాను. ఇంకా పిల్లలిద్దరికైతే దోస అయితే తినిపిచ్చేయాలి. ఇంక ఇక్కడైతే రైస్ అయితే కుక్ అయిపోయింది. కర్రీ కిందయితే ములక్కాయ పాలైతేసి ఉడికాను కదా! అది గూడా కర్రీ అయితే అయిపోయిందనమాట. పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ తినిపిచ్చేసినాక వాళ్ళ కోసమయితే లంచ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. లంచ్ అలాగే వాటర్ బాటిల్, స్నాక్స్. చిన్నాయనకైతే జస్ట్ ఓన్లీ స్నాక్స్, వాటర్ బాటిలే అనమాట. ఓన్లీ ఆఫ్టర్‌నూన్ వచ్చేస్తాడు. పాపకైతే లంచ్ కూడా పెట్టేసాను. తనైతే ఇంకా ఈవినింగ్ అయితే వచ్చిద్ది. ఇంకా ప్యాక్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇద్దరు బ్యాగ్స్ అలాగే స్నాక్స్, వాటర్ బాటిల్. మా పాప కూడా స్కూల్‌కైతే రెడీ అయిపోయింది. ఇంకా షోల్డర్స్ బెల్ట్ అవి పెట్టి జడ అవి వేయాలనమాట. నేను లంచ్ అవి ప్యాక్ చేస్తున్నానని వచ్చి చూస్తున్నాడు. చిన్నాయనకైతే ఓన్లీ స్నాక్సే పెట్టానంటే సరే అని చెప్తున్నాడనమాట. ఇక నేను కూడా తలస్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేసి పూజ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు చిన్నాయన ఫస్ట్ డే స్కూల్ కదా! అందుకే దేవుడికైతే పూజ అయితే చేసుకుంటున్నాను. అంతా మంచిగా వెళ్ళాలి అని చెప్పి చిన్నాయనైతే ఇంకిలా నేనైతే నా పూజ అయితే చేసుకున్నాననమాట. ప్రశాంతంగా చాలా అయింది. పిల్లలిద్దరు గూడా చక్కగా కూర్చొని చూస్తూ ఉన్నారనమాట పూజ అయ్యేంత సేపు. మా పాప అయితే "మమ్మీ నేను తీస్తాను వీడియో" అని చెప్పి చూసారు కదా! ఎలా తీస్తుందో వీడియో అయితే తీసిందనమాట. చిన్న క్లిప్‌లాగా ఇక్కడైతే యాడ్ చేశాను. అలా పూజ అయిపోయాక లాస్ట్‌లో హారతి కూడా ఇచ్చేసాను. మీరు కూడా దండం అయితే పెట్టేసుకోండి. అలా ఇంటి దగ్గర పూజంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని అక్షింతలేసి దండం పెట్టుకోమంటే చూసారు కదా! అక్షింతలేసి దండం అయితే పెట్టుకుంటున్నారు. ఈలోపైతే ఇంకా మా బావ కూడా రెడీ అయిపోయారనమాట. ఇంకిప్పుడు వీళ్ళని తీసుకొని టెంపుల్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. వీరమ్మ తల్లి టెంపుల్‌కి. ఇంక అందుకోసం ఇంక అందరం అయితే మార్నింగే రెడీ అయిపోయాము. మా బావ అయితే కొన్ని ఫోటోస్ అవి తీసుకుంటున్నారు. చిన్నాయన ఫస్ట్ డే స్కూల్ కదా! చిన్నాయనైతే ఇంటి దగ్గర చాలా యాక్టివ్‌గా బానే ఉన్నాడు. స్కూల్ దగ్గరికెళ్ళాక ఎలా ఉంటాడో ఏంటో తెలీదు. ఫోటోకైతే ఫుల్లుగా పోజులిస్తున్నాడు. వాళ్ళ డ్యాడీతో ఇద్దరు అక్షింతలైతే వేయించుకుంటున్నారు. ఇంకిప్పుడైతే ఇంటి దగ్గర నుంచయితే స్టార్ట్ అయ్యి ఫస్ట్ అయితే మేము టెంపుల్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక అయితే మేము రెడీ అయ్యి వెళ్తున్నామనమాట. ఇంటికైతే లాకేసాము. అత్తయ్య, మావయ్య అయితే ఇంకా షాప్ నుంచి రాలేదనమాట. ఇంకా లాక్ అవి వేసి మేమైతే స్టార్ట్ అయ్యి అయితే వెళ్తున్నాము బైక్ మీద. కూల్ అని అంతగా తెలీదు కదా! ఎక్సైటింగ్‌గా బ్యాగ్ తీసుకొని బానే వెళ్తున్నాడు. ఇంకా ఎదురొచ్చేసి ఇంక మేము కూడా బండైతే ఎక్కేసామనమాట. మేమైతే వియ్యూరులోని వీరమ్మ తల్లి టెంపుల్ ఉండిద్ది కదా! అమ్మవారిది ఇది పుట్టిల్లు గుడనమాట. నేనెప్పుడు నా వీడియోస్ చూస్తే మీకు తెలిసే ఉండిద్ది. అత్తగారింటి దగ్గరైతే అమ్మవారుంటారు. ఇక్కడ ఓన్లీ విగ్రహమే ఉండిద్దనమాట. పాప ఫస్ట్ డే స్కూల్ అప్పుడు కూడా మేము ఇక్కడికే వచ్చామని జెప్పి, ఇంక చిన్నాయన్ని కూడా ఇక్కడికే తీసుకురావాలనుకున్నాము. అందుకని చెప్పి ఇక్కడికే వచ్చాము. ఆ రోజు చాలా మంది స్కూల్‌కెళ్తున్నారనుకుంటా. ఇక్కడైతే గూడా చాలా మందే ఉన్నారనమాట. ఇంక మేమైతే మా పాప వాళ్ళ స్కూల్ దగ్గరికైతే వచ్చేసాము. చిన్నాయన్ని గూడా పాప వాళ్ళ స్కూల్ దగ్గరే జాయిన్ చేశామనమాట. ఇంక పైకైతే వెళ్తున్నాము. చిన్నాయన వెళ్ళంగాల్నే "ఎళ్ళు నాన్న" అంటే అక్కడి నుంచొని చూస్తున్నాడనమాట. వెళ్ళను అని చెప్తున్నాడు. ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేయడనమాట. తర్వాత వాళ్ళు మిస్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు. బాయ్ చెప్పేసాము. పిల్లలు అలా బయటకొచ్చేస్తున్నారని మిస్ వాళ్ళైతే డోరేస్తున్నారు. చిన్న పిల్లలు కదా! ఏడ్చి బయటకొచ్చేస్తున్నారనమాట. అలా మేమైతే చిన్నాయన్ని వదిలిపెట్టాము. కొంచెం బాయ్ చెప్పాడు, ఏడిచాడు. ఇంక ఇంటికొచ్చేసాక బ్రేక్‌ఫాస్ట్ కింద పెసరట్టయితే వేసుకొని తినేసాక కాఫీ కూడా పెట్టిచ్చాను. మా బావ, నేనైతే ఇంకా కాఫీ కూడా పెట్టుకొనైతే తాగామనమాట. అలా ఆలోచిస్తూ ఉన్నాను. మా చిన్నాయన ఎలా ఉంటాడో
ఏంటో అని మా బావ అయితే పిల్లలిద్దరిని స్కూల్‌కి పంపించి మంచిగా బెడ్ మీద అయితే పడుకొని రిలాక్స్ అవుతున్నాడు మా బావ అయితే. ఇంకా ఎప్పుడైతే ఆఫ్టర్‌నూన్ 12 అయిందో టైం అయితే ఇంకా నేను మా బావ అయితే బండి మీద అయితే ఇప్పుడు చిన్నాయిని తీసుకురావడానికి వెళ్ళాము. ఫస్ట్ డే కదా! ఇంకా మేడం అన్నారు 12 కల్లా వచ్చేయమన్నారు. ఒక 4 డేస్, 5 డేస్ కొంచెం అలవాటయ్యేదాకా. ఇంకిప్పుడైతే తీసుకురావడానికి మేము స్కూటీ మీదయితే వెళ్తున్నాము. ఎండైతే మాత్రం ఎలా ఉందంటే ఫుల్లుగా ఉంది. నేనైతే చక్కగా చున్నీ కప్పేసుకున్నాను. ఎండ సర్రమంటుందనమాట. బాబు వాళ్ళ స్కూల్ దగ్గరికొచ్చేసాము. రామంటే రావట్లేదనమాట. వాళ్ళ మిస్ వెళ్ళా అని చెప్పంగాల్నే ఇంక అప్పుడైతే వచ్చాడు. తన బాస్కెట్, వాటర్ బాటిల్ అయితే తీసుకొని, ఇక చిన్నాయిని తీసుకొని ఇంక బయటకొచ్చేసాక మా బావ అయితే అడుగుతున్నారు. ఎలా ఉందంటే, బానే ఉంది. ఏం చెప్పలేదంటే కూర్చోబెట్టారని చెప్తున్నాడు. ఇక చిన్నాయనైతే ఫుల్ హ్యాపీ బానే ఉన్నాడు కదా! స్కూల్ దగ్గర ఏడవకుండా అని చెప్పి, ఇంకా మా బావ అయితే షాప్ దగ్గర ఆపి చాక్లేట్ కావాలని చెప్పి అడుగుతున్నాడనమాట. ఇంక అందుకోసమే తన కోసమయితే పర్క్ చాక్లేట్ అయితే ఇప్పించాడు. నాకైతే ఎండ ఫుల్‌గా ఉంది కదా! థమ్స్ అప్ తీసుకొని అక్కడే తాగేసాను. ఇంక ఇంటికైతే వచ్చేసాము. రాంగాల్నే ఇంక ఇంట్లోకైతే పరిగెత్తేసి వాళ్ళ నానమ్మ, తాత దగ్గరికైతే వెళ్ళిపోయాడు. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైతే చికెన్ అయితే ఉంటే మాగ్నేట్ చేసి పెట్టేసాననమాట. ఇంకిప్పుడైతే చికెన్ పకోడీ అయితే వేస్తున్నాను. చికెన్ పకోడీ అయితే చూసారు కదా! 2 టైమ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే అప్పుడే చాలా బావుండిద్ది. అందులోనే కొన్ని పచ్చిమిరకాయలు, అలాగే కరివేపాకు గూడా ఫ్రై చేసి వేశాను. చిన్నాయనకైతే లంచ్ పెట్టేసాక, ఇప్పుడు నేను మా బావ కూడా అయితే లంచ్ అయితే చేస్తున్నాము. మ్యాంగో సీజన్ అంటే ఖచ్చితంగా పెరుగన్నం, లాస్ట్‌లో మ్యాంగో కూడా తింటామనమాట. అలా నేను మా బావ అయితే మంచిగా లంచ్ అయితే తినేసాము. ఇంకా చిన్నాయనని తీసుకొని ఇంకా ఏసీ రూమ్‌లో అయితే పడుకుందామంటే మా చిన్నాయన ఎక్కడ పడుకుంటాడు ఫుల్ గోల గోల చేస్తాడనమాట. అరుస్తూ, అల్లరి చేస్తూ ఉంటాడు. ట్రైపాడ్ స్టాండ్ కొన్నామే కానీ దాని సెల్ఫీ స్టిక్ అసలెప్పుడు యూజ్ చేయలేదు. లేనప్పుడేమో కావాలనుకున్నాను కానీ, ఉందే కానీ అసలు యూజ్ కూడా చేయట్లేదు. దాంతో కొంచెం సేపయితే అలా ట్రై చేశాము. ఇంకా మార్నింగ్ అయితే బట్టలన్నీ ఉతికేసాను. ఇంకా అవన్నీ అయితే తీసి ఇంకా మడతలైతే పెట్టేసి, ఇప్పుడైతే చూసారు కదా! ఫుల్లు మళ్ళీ మధ్యాహ్నం అంతా ఎండేసింది. ఉండుండి మళ్ళీ మబ్బయితే పట్టేస్తూ ఉందనమాట. వ్యూ అయితే చాలా బావుంది. ఇక బట్టలన్నీ తీసాను. ఇంకా అవన్నీ అయితే ఇప్పుడు మడతలైతే పెట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ టైం అయితే 4:30 అలా అవుతుంది. ఇప్పుడు పాపని తీసుకోవడానికి మళ్ళీ స్కూల్ దగ్గరికైతే వెళ్తున్నామనమాట. మా చిన్నాయన్ని గూడా వస్తానంటే, ఇంక ముగ్గురమైతే బండి మీదయితే వెళ్ళిపోయి పాప వాళ్ళ స్కూల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇంకా పాపనైతే పైకి వెళ్లి పికప్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటారు. ఇంకా పాపని తీసుకొనైతే ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇక బండి మీద వెళ్ళేటప్పుడు పిల్లలిద్దరు ఎప్పటినుంచో పానీపూరి అడుగుతున్నారనమాట. ఇక పానీపూరి షాప్ దగ్గరైతే ఆపి పానీపూరి అయితే పార్సిల్ తీసుకున్నాము. ఇక్కడైతే చాలా సేపు తింటారు. ఎందుకులే అని చెప్పి ఎక్కువగా పార్సిలే తీసుకుంటాము ఇక్కడ తినుకోకుండా. పార్సిల్ తీసుకొని ఇంటికి రాంగాల్నే ఇంక అవన్నీ అయితే ఇలా గిన్నెలో అయితే వేశాను. ఇంకా పిల్లలతో పాటు నేను కూడా మంచిగా నా పానీపూరి అయితే ఎంజాయ్ చేశాను. ఇంకా తర్వాతయితే ఈవినింగ్ టైమ్‌లో కొంచెం సేపయితే ఇలా సైకిల్ అయితే తొక్కుతారు. మా బావ ఉంటే ఖచ్చితంగా పిల్లల్ని ఇలా సైకిల్ అయితే తొక్కిస్తారనమాట. పిల్లలకైతే స్నానం అవి చేపిచ్చేసానింకా. ఇంకిప్పుడైతే డిన్నర్ పెడతాను. 7 కల్లా డిన్నర్ అయితే పెడతాను. పానీపూరి తిన్నారు కదా! ఇంకా లైట్‌గా పెరుగన్నం అయితే పెట్టేసాను. ఎలా పడుకొని పెట్టేస్తాననమాట నేనైతే. 8 కల్లా పడుకొని పోతారు మా పిల్లలిద్దరైతే. 7:30-8 లోపైతే పిల్లలిద్దరైతే ఫుల్లుగా పడుకొని పోయారు. ఆ రోజు మార్నింగ్ దిగిన వీడియో ఫోటో క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. బాయ్.